ఇరాన్ కు చైనా ఆయుధాలు సప్లై చేస్తున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్ కు ఆయుధాలు పంపితే చైనా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. అటువంటి చర్యలను ఇకనైనా మానుకోవాలి అంటూ చైనాకు సూచించారు. తాజాగా ఇరాన్ కు మిత్రదేశమైన చైనా గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తప్పించుకుంటుందని అమెరికా నిఘా వర్గాలు ఆరోపించాయి. చైనా పంపిస్తున్న వాటిలో భుజంపై మోస్తూ సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగల మ్యాన్ ప్యాడ్ ఆయుధాలను ఇరాన్ కు చైనా తరలిస్తుందని అమెరికా నిఘా మార్గాలు తెలిపాయి. ఇక మ్యాన్ ప్యాడ్ సాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. హెలికాప్టర్ల ఇంజన్లు, డ్రోన్ల వేడిమిని గుర్తించే హీట్ సీకింగ్ సాంకేతికతతో ఇది పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అమెరికా F-15E యుద్ధ విమానం, అలాగే బ్లాక్ హాక్ హెలికాప్టర్లను ఇరాన్ ఇటీవలే ఇవే యాంటీ ఎయిర్ మిసైల్స్ వ్యవస్థలతో నేలకూల్చిందని కథనాలు వెలువడ్డాయి. అయితే చైనా నుంచి ఇరాన్ కు నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్ కొనుగోలు చేసేలా వ్యూహం రచించిందని సమాచారం. చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటుందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ ఎయిర్ మిసైళ్ల వ్యవస్థలను ఇరాన్ కొనుగోలు చేస్తుందని వార్తలొచ్చాయి. ఘన రాకెట్ ఇంధనం తయారీ వాడే ముడి పదార్థం సోడియం పర్క్లోరేట్లైనటువంటి 2 సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్ కు చైనా పంపించిందని తెలుస్తుంది. మరోవైపు ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది. ఈ ఆరోపణలను చైనా ఖండించింది. ఈ సందర్భంగా వాషింగ్టన్ లోని చైనా రాయబారి కార్యాలయం స్పందిస్తూ తాము ఎప్పుడూ యుద్ధంలో ఉన్న ఏ పక్షానికి ఆయుధాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇక ఇరాన్ కు చైనా, రష్యా ప్రధాన వ్యూహాత్మక భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నాయి. పాశ్చాత్య ఆంక్షల మధ్య వీరి మద్దతు ఇరాన్ కు కీలకంగా మారింది. అమెరికా మాత్రం ఈ సహకారాన్ని పెద్ద తప్పుగా పరిగణిస్తుంది.